ఇండియన్ నీల్ మూవీ అయిపోయితే మామూలుగా లేదని చెప్పాలి. ఇప్పుడే రీసెంట్ గా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే ఒక తమిళ్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ తమిళ్ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగులో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు మూవీ రిలీజ్ చేసి మూవీ సక్సెస్ అయితే అయ్యింది. అండ్ 100 కోట్లు కూడా కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసి సక్సెస్ మీట్ అయితే పెట్టారు. ఆ మూవీ పేరు వచ్చేసి డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మన తెలుగులో. అదే తమిళ్లో వచ్చేసి డ్రాగన్ అని అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ నీల్ మూవీతో మన డ్రాగన్ అని టైటిల్ అయితే కన్ఫర్మ్ అయిందని చెప్పి మన అందరికీ తెలుసు. సో దాని గురించి ఈ రోజు ఈవెంట్ లో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. మరి ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి మైత్రి రవి గారు ఏం చెప్పారు ఈ వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను. మ్యాటర్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రొడ్యూసర్ మైత్రి రవి గారు కొన్ని పాయింట్స్ అయితే రివీల్ అయితే చేశారు. ఎన్టీఆర్ నీల్ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి అయితే తన మాటలతో మూవీకి అయితే మరో రేంజ్ లో అయిపోతే పెంచేశాడు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద రిపోర్టర్ తమిళ్లో వచ్చేసి డ్రాగన్ అనే టైటిల్ పెట్టారు కదా, మరి తెలుగులో డ్రాగన్ మన ఎన్టీఆర్ గారితో వస్తుంది, మరి తమిళ్లో కూడా ఇదే టైటిల్ ఉంటుందా, మరి వేరే టైటిల్ ఏదైనా పెడతారని చెప్పి అయితే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. దానికి ప్రొడ్యూసర్ అయిన మైత్రి రవి గారు అయితే ఇలా అయితే ఆన్సర్ అయితే ఇచ్చాడు. అలా ఏం టైటిల్ అయితే ఉండదు, సేమ్ టైటిల్ అయితే ఉంటుంది డ్రాగన్. ఈ డ్రాగన్ వచ్చేసి చాలా పెద్దది అండ్ హై వోల్టేజ్ యాక్షన్ అయితే ఉంటుంది. చాలా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. అది వేరే లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఉంటుంది. అది వేరే లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేసే సినిమా అది. ఈ డ్రాగన్ కి ఆ డ్రాగన్ కి చాలా తేడా అయితే ఉంటుంది. ఈ డ్రాగన్ మూవీ హిట్ అవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అది పెద్ద డ్రాగన్, అది ఆ పెద్ద డ్రాగన్ వచ్చిందంటే మొత్తం చుట్టేస్తుంది అని చెప్పి అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు అయితే ఈ రేంజ్ లో అయిపోతే పెంచేస్తాడు. అండ్ అక్కడితో ఆగకుండా ఇంకో కొన్ని పాయింట్స్ అయితే రివీల్ అయితే చేశాడు. తను ఏం చెప్పాడంటే ఎన్టీఆర్ నీల్ ఈ డ్రాగన్ మూవీ వచ్చేసి అయితే వన్ ఆఫ్ ద యూనిక్ స్టోరీ అంట ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోనే. ఇప్పటి వరకు ఎవరు కూడా తీసుండరు. అండ్ స్కై ఈస్ ద లిమిట్, దాంట్లో ప్రీటీ మచ్ షూర్ అని చెప్పి అయితే అనడం జరిగింది. అండ్ అలాగే మూవీ ఎంత కలెక్ట్ చేయబోతుంది, పుష్ప 2 దాదాపు 1800 కోట్లు కలెక్ట్ చేసింది. మరి డ్రాగన్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి అడిగితే దానికి లిమిట్ అనేది ఉండదు. ఎంత కలెక్ట్ చేస్తుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్ లో అయితే కలెక్ట్ అయితే చేస్తుంది. దాన్ని ఎవరు కూడా ఎవరికి తెలియదు, ఆ రేంజ్ లో అయితే వెళ్తుంది. దానికి నేనైతే నమ్మకం అయితే ఇస్తున్నాను అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ అయిన రవిశంకర్ గారు అయితే చెప్పడం జరిగింది. తన మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఎన్టీఆర్ నీల్ మూవీ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కొడుతుందని ఊహించుకుంటేనే గూస్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ సలార్ లాంటి మూవీస్ తోనే తాను ఎందుకంటున్నంటే ఆ మూవీస్ వచ్చేసి తను ఒక కలెక్షన్స్ కొట్టాలి అని చెప్పి అయితే తీస్తాడు. బట్ ఈ మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే తీస్తున్నాడు. ఒక డైరెక్టర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక మూవీ తీస్తే ఏ రేంజ్ లో తీస్తారో మన అందరికీ తెలుసు. ఈ రేంజ్ లో వాళ్ళ యొక్క దృష్టిని వాళ్ళ యొక్క ప్రెసెన్స్ ని చూపించాలనుకుంటున్నారో మనకు అందరికి క్లియర్ గా తెలుసు. కేజీఎఫ్ సలార్ లాంటి మూవీస్ ని ఈ రోజు నా రేంజ్ లో ఎలివేట్ అయితే చేశాడు. మరి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే ఎన్టీఆర్ నీల్ మూవీలో ఇంకా ఏ రేంజ్ లో ఎలివేట్ అయితే చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ గారు. అలాగే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్ రవి గారు చెప్పిన మాటలు వింటే ఇంకా నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా అయితే పెరిగాయి. మరి మీకు కూడా ఇలానే అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మరి ఎన్టీఆర్ నీల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అడిగితే మాత్రం దానికి తనైతే నవ్వుతూ వచ్చేసి మేము చెప్పిన డేట్ గా రిలీజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తామని చెప్పి అయితే చెప్పాడు. మరి చూద్దాం మరి జనవరి 9, 2026 మూవీ రిలీజ్ అవుతుందా లేదనేది అయితే. ఇదే గైస్ వీడియో అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి క్లియర్ గా అప్డేట్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.